Hello everyone, welcome to your favorite channel Archana's Vantilu. ఈ రోజు మనం చాలా టేస్టీగా చిట్టి ముత్యాలతో బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటోస్. అందుకని ఒక 5 పండిన టమాటాలని ఒక మిక్సీలో వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఈ టమాటాలన్నిటిని ప్యూరీ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో మిక్సీ జార్లో కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇట్లాగా కొత్తిమీర పుదీనా ఇట్లా పేస్ట్ లాగా కానీ వేసుకుంటే కర్రీ టేస్టే చేంజ్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేసుకుందాం. దానికోసం ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ 1 కప్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీకి ఏవేవైతే ఇంగ్రీడియంట్స్ మసాలా కావాలో అవన్నీ వేసుకోవాలి. ఫస్ట్ షాహీ జీరా వేసుకొని అది చిటపటలాడిన తర్వాత లవంగం, పట్ట, ఇలాచి, బే లీవ్స్, స్టార్ ఎనీస్, అలాగే లవంగం మొగ్గ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే స్పైసెస్ వేసామో వాటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక 5, పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 4 గిన్నెలో వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు నూనెలో మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 3 టీ స్పూన్స్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చికెన్ 1 కేజీ తీసుకొని ఈ ఉల్లిపాయల్లో వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక మూత పెట్టుకొని చికెన్లో నుంచి నీళ్ళంతా బయటకు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చికెన్లో నుంచి నీళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు 1/2 టీ స్పూన్, కారం 3 టీ స్పూన్స్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత చికెన్ మసాలా 1 టీ స్పూన్, బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ మసాలా, బిర్యానీ మసాలా చికెన్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత చికెన్ ఉడకడానికి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గిన తర్వాత మనం స్టార్టింగ్లో ఏదైతే టమాటో ప్యూరీ చేసుకున్నామో ఆ టమాటో ప్యూరీ మొత్తం చికెన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో ప్యూరీ 2 మినిట్స్ చికెన్ కర్రీలో కుక్ అవ్వనివ్వాలి. మనం స్టార్టింగ్లో టమాటో ప్యూరీతో పాటు కొత్తిమీర, పుదీనా ఆకులతో కూడా పేస్ట్ లాగా చేసుకున్నాం. ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా ఈ చికెన్ కర్రీలో వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ మనం రైస్కి సరిపడినంత వాటర్ పోసుకోవాలి. 1 కప్ రైస్కి 1.5 కప్స్ వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ చిట్టి ముత్యాల బియ్యం ఆల్రెడీ మనం శుభ్రంగా కడిగి 1/2 అవర్ వరకు నానపెట్టుకున్నాం. ఇప్పుడు రైస్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి బాయిలింగ్ వాటర్లో వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత మూసుకొని ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు మనం 7 to 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన, తర్వాత లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. బిర్యానీ హాఫ్ కుక్ అయిన తర్వాత ఒకసారి తీసి కలుపుకోవాలి. మనం కనుక పద్దాక కలుపుతూ ఉంటే రైస్ బ్రేక్ అయిపోతుంది, అందుకని అప్పుడప్పుడు కలుపుకుంటే సరిపోతుంది. రైస్ మొత్తం ఉడికిపోయిన తర్వాత నెయ్యి
2 టీ స్పూన్స్ పైన వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కింద నుంచి పైకి మంచిగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంది. చికెన్ కర్రీతో తింటే చాలా అద్భుతంగా ఉంది. చికెన్ బిర్యానీ అంటే ఎప్పుడు బాస్మతి రైస్తోనే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా చిట్టి ముత్యాలతో కూడా చేసుకొని ఇంట్లో వాళ్ళకి కనుక సర్వ్ చేస్తే చాలా హ్యాపీగా తింటారు. చాలా బాగుందని చెప్తారు. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అర్చనాస్ వంటిల్లుని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.